వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రపంచంలో మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నీలిగొడుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని యునిసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో JBS నుండి సికింద్రాబాద్ YMCA వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్తర మండల అదనపు DCP పగడాల అశోక్, యునిసెఫ్ ప్రతినిధి పర్వతాలు, చిన్నారులు పాల్గొన్నారు. ప్రపంచంలో చిన్న వయసులో మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు రిపోర్టు కావడం లేదని అదనపు DCP అశోక్ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించి ఫిర్యాదులు అందుతుండటంతో పాటు నిందితులకు ఫోక్స్ చట్టం ద్వారా జైలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. NCRB డేటా ప్రకారం 52% మైనర్ బాలురు పురుషులపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. బాలులపై జరుగుతున్న అఘాయిత్యాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. ఫోక్సో చట్టం ద్వారా కూడా బాధితులైన పురుషులకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి పిల్లలకు న్యాయం జరగాలంటే తల్లిదండ్రులు పోలీసులకు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. మనకి చాలా చట్టాలు రావడం జరిగింది. ముఖ్యంగా పోక్సో చట్టం ద్వారా 18 సంవత్సరాలు నిండిన మగపిల్లాంటి లైంగిక వేధింపులకు గురైన అలాంటి వారిని మనం పోక్సో చట్టం ప్రకారం శిక్షలకు గురి చేసే అవకాశం పెద్దగా అంత అవగాహన కలగట్లేదు. చాలామంది పిల్లలు వాళ్ళకి తెలియకుండానే చైల్డ్ అబ్యూస్కి గురవుతారు. మనకు ఒక సర్వే 2007లో చేసిన సర్వే ప్రకారం కానీ తర్వాత 2021లో ఈ బ్లూ అంబ్రెల్లా డేగా తీసుకోవడం మూలన మనకు తెలిసిన సమాచారం ఏంటంటే 52% పిల్లలు, చిన్న పర్సెంట్ కాదు ఇది, 52% మగపిల్లలు ఈ లైంగిక వేధింపులకు కానీ లేకపోతే హరాస్మెంట్కి కానీ గురైనట్టు మనకు నివేదికలు చెప్తున్నాయి. ప్రపంచంలో ఉన్న దేశాలని భారతదేశం కూడా ఈ మగపిల్లలపై జరుగుతున్నటువంటి నేరాలని అభివృద్ధి చేయాలి అని చెప్పేది ఉంది. మరి దీనికి కారణాలు ఏమని చూస్తుంది ఏంటంటే అసలు పిల్లలకి అది అవేర్నెస్ లేకపోవడం, అది వాళ్ళు అసలు అభివృద్ధి అనుకోకపోవడం, అది పిల్లలు అదొక నేరంగా ట్రీట్ చేయకపోవడం జరుగుతుంది. గుంటూరు నగర ప్రజల ఆహ్లాదానికి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక గుంటా గ్రౌండ్లో శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో కాశ్మీర్ సెట్టింగ్లతో ముఖద్వారం ఏర్పాటు చేశారన్నారు. అలాగే విదేశీ యువతలతో జలకన్య విన్యాసాలు నగరవాసులను అలరిస్తాయన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు మోహన్ రావు, కార్పొరేటర్ పోతురాజు సునీత తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా కాశ్మీర్ జలకన్య సంబంధించిన సెట్టింగ్తో ఈ నిర్వాహకులు మోహన్ రావు గారు, అజయ్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు, జనాభా పెరుగుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేసవి కాలంలో
ఆహ్లాదకరమైన వాతావరణం పోతూ ఉన్నారు. మన గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇటువంటి వాతావరణం తక్కువ ఎంటర్టైన్మెంట్ కానీ అమ్యూజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పెంచే కార్యక్రమం ఇది ఉపయోగపడుతుంది. చైత్రమాస కృష్ణ చవితి బుధవారం రోజు సంకష్టహార చతుర్థి ఈ పర్వదినం ప్రతి పౌర్ణమి తర్వాత 4వ రోజు వస్తుంది. ఈ సందర్భంగా కడప జిల్లా దువ్వూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు చైతన్య శర్మ స్వామి అధ్యక్షతన ప్రాతకాలం నుండే విశేష పూజలు మరియు పంచామృత అభిషేకములు అర్చనలు నిర్వహించి సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రెడ్డయ్య, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయై నమః. ఓం కుమార బ్రహ్మచారిణే నమః. గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధిదాచితఫలాంబుజాయ నమః. ఓం బీజాభూతఫలాంతకాయ నమః. సహస్రపదే నమః. అపవర్గప్రదాయై నమః. ప్రసన్నాత్మనే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. భవాయ దేవాయ నమః. చింతకుంట మండల కేంద్రంలో మరియు కురుమూర్తి, అలీపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు. జై జిఎంఆర్, జై జిఎంఆర్. సార్ కొట్టండి. జిందాబాద్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్, జై జిఎంఆర్. నాయకత్వం వర్ధిల్లాలి. ఇంకా 15,000 బ్యాగులు కాదు. 15,000 వేస్తాయి సార్. పోయినసారి 10 వచ్చినాయి, సరే ఎక్కువ వచ్చేటట్టున్నాయి. 18 నుంచి 10,600 వచ్చినాయి పోయినసారి. 20,000
జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఓకే. సంచులు జరపకపోతే మళ్ళీ మీరు పెట్టండి, రిక్వెస్ట్ పెట్టండి. ముందే పెట్టాలి, అయిపోయినాక చూసుకుంటే సంచుల కోసం ఆపొద్దు మళ్ళీ. సార్ అన్నది ఏంటంటే 2000 ఉన్నప్పుడు చెప్పండి. అదే అంటున్నా, 2000 3000 ఉన్నప్పుడే చెప్తే వాళ్ళు పంపిస్తారు. సంచులు మస్తు వస్తున్నాయి. లాస్ట్ సీజన్లో 11,000 వచ్చింది సార్. ఓకే, అదే ఆ రిక్వైర్మెంటే చెప్పండి. ఇప్పుడు కూడా అంతే పంట వస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పాలు మరియు పాల ఉత్పత్తులు అమ్మకాల పార్లను ఖమ్మం జిల్లా మరియు కొత్తగూడెం జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీ మోహన్ మురళి ప్రారంభం చేసినారు. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులను బాణాపురం గ్రామ పంచాయతీ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సుముహూర్తకాలే సూర్యానాంగ్రహణం మచ్చంత ఆనుకూల్యగా బలసిద్ధిరస్తు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎంవాడలో వెలిసిన శ్రీరామ మందిరం వద్ద ఇర్లరాజా ఆధ్వర్యంలో గత 11 రోజులుగా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇర్లరాజా మిత్ర బృందం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ రావాల్సిందిగా మరి మేము కోరుకుంటున్నాము. గ్రామంలో పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ శ్రీరామచంద్రుడి సీతమ్మ తల్లి ఆశీర్వాదాలు ప్రసాదాలు పంచుతున్నారు. శ్రీరాముని దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరి మేము కోరుకుంటున్నాము. రావాలి 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 గ్రామ ప్రజలారా, ప్రసాదాలు పంచుతున్నారు. ఈరోజు మా ఎన్నంవాడ వినాయక స్వామి గుడి దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గత 11 రోజులుగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేశాము. ఈరోజు ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం చేసి గ్రామస్తులకు తీర్థ పదార్థాలు పంచినాము. అలాగే ఇక్కడ మా గ్రామంలో ప్రతి ఒక్కరూ మేము చెప్తానే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఉభయం పెట్టి గ్రామస్తులందరూ కూడా మాతో సహకరించి గ్రామస్తులందరూ మాకు సహకరించి ఇక్కడ ఈ ఉత్సవాలలో ఘనంగా జరిగేదానికి సహకరించిన నా మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ